అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రత్యంగిర దశమహావిద్య ఉపాసకులు గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి నెల 13వ తారీఖున శని త్రయోదశి వస్తుంది. అసలు ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి? తప్పనిసరిగా నాన్న, మనకి శని త్రయోదశి శుక్లపక్షం కృష్ణపక్షం రెండిట్లో వస్తుంటాయి. ఒక్కోసారి కృష్ణపక్షంలో వచ్చేటువంటి శని త్రయోదశికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి. ఓకే. శని భగవానుడికి ఇష్టమైనటువంటి తిథి త్రయోదశి, జన్మతిథి. ఇందాక మనం ఇక్కడ చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. భానుసప్తమి ఆయన కుమారుడైనటువంటి శని భగవానుడు, సూర్యుడు కుమారుడే శని భగవానుడు, ఆయనకి ఇష్టమైనటువంటి శని త్రయోదశి ఒకటే మాసంలో రావటం చాలా విశేషమైనటువంటి రోజు. అందులోనూ ఇంకా విశేషం చెప్పాలి అంటే ఆ రోజున కృత్తికా నక్షత్రం కలిసి వచ్చింది. 13వ తారీఖు శని త్రయోదశి రోజున కృత్తికా నక్షత్రం కలిసి వచ్చింది. కృత్తికా నక్షత్రాధిపతి ఎవరంటే సూర్యుడు కుమారుడు ఎవరు అంటే శని భగవానుడు. ఆయనకి ఇష్టమైనటువంటి జన్మతిథి, ఇష్టమైనటువంటి రోజు, వారం, శని అధిపతి. ఇక్కడ శని అధిపతిగా ఉండేటువంటి శని త్రయోదశి అధిక మాసంలో రావటం, కృష్ణపక్షంలో రావటం, అది మాస శివరాత్రి కలిసి రావటం. మాస శివరాత్రి కూడా అదే రోజున. ఇన్ని తిథుల కాంబినేషన్. దీంతోపాటు ఇంకో గొప్పతనం ఏంటంటే జ్యేష్ఠమాసానికి అధిపతి బుధుడు నాన్న. జ్యేష్ఠమాసానికి అధిపతి బుధుడు. నక్షత్రం శని త్రయోదశి రోజున కృత్తికా నక్షత్రం వచ్చింది. రవి నక్షత్రం అని చెబుతున్నాం మనం. రవి బుధుడు కలిసినటువంటి రోజున బుధాదిత్య యోగం అంటారు దాన్ని. రవి బుధుడు కలిస్తే బుధ ఆదిత్య యోగము. ఇవాళ రోజున ఉన్నటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లీడర్స్ కావచ్చు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడాను రవి బుధులు బాగుంటేనే ఈ స్థాయిలో ఉంటారు. చిన్న గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఉండేటువంటి లీడర్లు ఎవరిని తీసుకున్నా రవి బుధులు బాగుంటేనే వ్యాపారస్తులు అవుతారు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఉన్నత అధికారులు అవుతారు, వ్యాపారం సొంతగా స్థాపించుకునేటువంటి స్థాయిలో ఉంటారు. అలాగే రాజకీయ నాయకులు, ఇట్లాంటి స్థితిని కలిసి ఉండేవన్నీ కూడా ముఖ్యంగా రవి బుధులు కలిసి ఉంటేనే. వాటి కాంబినేషన్ కూడా ఇదే రోజున వస్తుంది. శని త్రయోదశి, రవి బుధుల కలయిక, మాస శివరాత్రి, కృత్తికా నక్షత్రం అధిపతి రవి అవుతున్నాడు, రవి కుమారుడు శని అవుతున్నాడు. ఇన్ని కాంబినేషన్స్, రేర్ కాంబినేషన్స్, ఇన్ని కలిసినటువంటి రోజు. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో శని త్రయోదశి రోజున ఎలాంటి పూజ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా శని భగవానుడి గురించి మాట్లాడుకుందాం. శని కర్మకారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు, శని భగవానుడు కర్మకారకుడు. చాలామంది కూడాను ఏళ్ళనాటి శని పట్టిందని బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతానికి కొన్ని రాసుల వాళ్ళు, అవి కూడా మాట్లాడుకుందాం. ఈ ఏళ్ళనాటి శని మన రాశి కంటే ముందు రాశిలో 2.5 సంవత్సరాలు, మన రాశిలో 2.5 సంవత్సరాలు, మన రాశి తర్వాత రాశిలో 2.5 సంవత్సరాలు, వెరసి 7.5 years. ఏళ్ళనాటి శని అంటే 7.5 సంవత్సరాల శని భగవానుడు సంచారం. ఇది పట్టడం చాలామంది బాధాకరంగా చూస్తారు. శని భగవానుడు పట్టడం అనేది చాలా బాధాకరంగా చూస్తారు. అలాగే మనకి జాతక చక్రంలో నవగ్రహాలకు ఉండేటువంటి మహర్దశల్లో అతిపెద్ద మహర్దశ కూడా శని భగవానుడు. శుక్ర భగవానుడు 20 సంవత్సరాలు, శని భగవానుడు 19 సంవత్సరాలు ఉంటాడు మహర్దశలో. అది కూడా ప్రమాదకరంగానే చాలామంది ఆలోచిస్తుంటారు. నిజంగా శని భగవానుడు ఏళ్ళనాటి శని రూపంలో కావచ్చు, అంతర్దశ రూపంలో కావచ్చు, మహర్దశ రూపంలో కావచ్చు, మనకు అంటే మనల్ని పట్టడం చాలా అదృష్టం అని చెప్తా. అదేంటి గురుగారు? అంతే కదా. కర్మకారకుడు, మన కర్మని మొత్తం తొలగించడానికి ఆయన వచ్చినప్పుడు కర్మ తొలగిపోయిన తర్వాత ఉండేది ఏంటి? పుణ్యమే కదా. పాపం పోయిన తర్వాత ఉండేది ఏంటి? పుణ్యమే కదా. మరి ఆ కర్మని తీసేస్తున్నటువంటి ఆయన ఎందుకు తిట్టుకోవాలి మనం? తప్పు కదా. అందుకని చాలామంది చూడండి, ఏళ్ళనాటి శని వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగుంటుంది అంటారు. అంటే నీ కర్మను మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన వచ్చి. అలాంటి ఆయన పట్టుకొని తిట్టుకుంటుంటాం. పైగా ప్రతి ఒక్కరిని కూడా ఆయనతోనే పోలుస్తారు. శనిలాగా పెట్టావు, శనిగాడు లాగా ఉన్నావు, ఒట్టి శనిగాడు,
నేను చాలామందికి చెప్తా, శనిగాడు కాదు శనే గాడ్. శనిగాడు కాదు శనే గాడ్. మనకు ఉండేటువంటి కర్మని తొలగించేటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వాడు ఎవరు అంటే శని భగవానుడే. అందుకనే ఈశ్వర శబ్దం చాలా తక్కువ మందికి వస్తుంది నాన్న. ఈశ్వర అనేటువంటి శబ్దం ఈశ్వరుడికి, విఘ్నేశ్వరుడికి, అలాగే శనీశ్వరుడికి, కపీశ్వరుడు అంటే ఆంజనేయ స్వామి. ఈశ్వర శబ్దంతో సమానంగా, ఈశ్వరుడితో సమానంగా చూస్తున్నటువంటి అప్పుడు ఆయన ఎందుకు తిట్టుకోవాలి మనం? ఆయన ఇంకా గౌరవించాలి కదా, అవునా? నిజంగానే శని భగవానుడు చెడ్డవాడు అనుకుందాను నాన్న. మరి ఇప్పుడు ఐరన్ బిజినెస్ చేసేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ శని భగవానుడు బాగుంటేనేగా మరి అంత గొప్ప వ్యాపారాలు చేస్తున్నారు. కాటన్ బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ శని భగవానుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల, మంచి యోగాలు ఇవ్వడం ద్వారా వీళ్ళకి వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఆయన అక్కడ వాళ్ళకి మంచివాళ్ళేగా, అవునా? చెడ్డవాడైతే చెడ్డవాడు కావాలి, మంచివాడైతే మంచివాడు కావాలి, ఏదో ఒకటే ఉండాలి. కానీ ఆయన ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఆయన ధర్మాన్ని ఆయన అనుసరిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, సూర్య భగవానుడికి ఇద్దరు కొడుకులు, ఒకళ్ళు యమధర్మరాజు, ఒకళ్ళు శనీశ్వరుడు. మొట్టమొదటిగా శనీశ్వరుడే, యమాగ్రజం అంటాం. యముడి కంటే పెద్దవాడు శనీశ్వరుడు, అవునా? ఇక్కడ ఆయనేమో యమధర్మరాజు. ధర్మరాజు కూడా కాదు, యమధర్మరాజు అంటే ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం కలిగినటువంటి వాడు. ఆయనన్నా భయమే, శనన్నా భయమే మనకి. ఆయన ఎక్కడ ప్రాణాలు తీసుకెళ్తాడో కారణం ఈయన ఎక్కడ అవుతాడు కదా. ధర్మంగా ఉన్న వాళ్ళకి యమధర్మరాజు గురించి భయపడాల్సిన అవసరం లేదు. శని పట్టిన తర్వాత కర్మను మొత్తం తీసుకెళ్తున్నాడు కాబట్టి తర్వాత జీవితం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. శని పట్టిన సమయం అంతా కూడా పరీక్షాకాలం. ఎగ్జామ్స్ టైంలో మనం ఏం చేస్తాం? పొద్దునే లేచి పుస్తకం పట్టుకుని కూర్చుంటామా లేదా? రాత్రంతా చదువుతుంటారా లేదా? జాగ్రత్తగా ఉంటామా లేదా? టీ పెట్టుకొని మరి తాగుతూ చదువుకుంటాంగా. అలానే శని భగవానుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి మహర్దశ కావచ్చు, ఏళ్ళనాడు శని కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఈ రూపాలు మన దరి చేరినప్పుడు మనం జాగ్రత్తగా ఉండగలిగితే మన కర్మ మొత్తం పోతుంది. రాబోయేటువంటి కాలం అంతా కూడాను చాలా మంచి సద్గతిని కలిగజేసేటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అది శని భగవానుడికి ఉండేటువంటి లక్షణం. అంతేగాని ఆయన తిట్టుకోవద్దు. తిట్టాము అంటే మనకంటే బలవంతుడైనటువంటి వాడిని మనం తిట్టిన కొట్టిన ఏం చేస్తాడు? మనం 4 బీకేసి వెళ్ళిపోతాడు. అరే వీడికి పట్టినా కూడా వీడు ఇంకా నన్ను తెచ్చుకుంటూనే ఉన్నాడు అని చెప్పి 4 బీకిపోతాడు. శని భగవానుడు మనకంటే బలవంతుడే కాదా, కాబట్టి ఆయన తెచ్చుకుంటున్నాం. మనకంటే తక్కువ వాడిని తిట్టాం కదా మనం వాడి వల్ల ప్రాబ్లం అయినా క్లియర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని ధైర్యంతో ఉంటాం. శని భగవానుడితో పెట్టుకునేటప్పుడు తిట్టడాలు ఇట్లాంటివి చేయకూడదు పొరపాటున కూడా. శని భగవానుడు, శనీశ్వరుడు, శనీశ్వరుడు అని కూడా అంటాం. అంటే ఎక్కడా కూడా ఒక చోట ఆయన స్థిరంగా ఉంటాడు. మందుడు అంటాం. మందుడు అంటే ఏంటి? మందబుద్ధి. ఇప్పుడు శని భగవానుడు పట్టినప్పుడు ఎట్లా ఉంటారు మనుషులు? నిజంగా చెప్పాలి అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఎలా ఉంటారో అలా ఉంటారు. చెప్పులు ఉండవు, ఒకటే రంగు వస్త్రాలు, పొద్దున్నే లేవాలి. పరీక్షాకాలమే ఇదంతా, అవునా? ఒక పూట భోజనం, ఒక పూట టిఫిను. ఎంత కోటీశ్వరుడైనా తినేది ఇదే, అవునా? గడ్డాలు గీయించుకోకూడదు, క్రాపులు చేయించుకోకూడదు, సోకులు చేసుకోకూడదు. మరి శని పడితే ఇంతకంటే ఇంకేముంటుంది ఏ మనిషికైనా? అవును గురుగారు, అంతే ఉంటారు కదా. అంతే కదా. ఏ మాల తీసుకున్నా, అయ్యప్ప మాల తీసుకున్నా, ఆంజనేయ స్వామి మాల తీసుకున్నా, వెంకటేశ్వర స్వామి మాల తీసుకున్నా, దుర్గా మాల తీసుకున్నా, ఏ మాలలు తీసుకున్నా చేసే నియమాలు అయితే ఇవే కదా. అంటే ఆయన వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడి ఆయన్ని గౌరవించడం, భక్తితో ఆయన్ని మనం నమస్కరించడం చేస్తే తప్పనిసరిగా ప్రమాదాలు తగ్గిపోతాయి. ప్రమాదాలు రాకుండా చేయడు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది నాన్న, యాక్సిడెంట్ అయ్యి కారు మాత్రమే దుగ్గుయి మనిషికి ఒక్క గీటుకు కూడా పడకుండా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మీద పరిపూర్ణంగా శని భగవానుడి అనుగ్రహం ఉందనే చెప్పాలి. కారు దుగ్గుయిపోయి మనిషికి ఏం కాలేదంటే అదృష్టం కదా, అవునా? కారు పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు. మనిషి లేకపోతే కారు కొనడానికి ఎక్కడ ఉంటాడు? ఇంకేముండదు కదా. కాబట్టి శని భగవానుడి అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాల్సిందే. నవగ్రహాల దగ్గరికి వెళ్తే భయపడతారు, అవేవో రాక్షసులు దయ్యమో అయినట్టు. తప్పు కదా. నవగ్రహాల గమనం లేకపోతే మన జీవితంలో ఒక్క క్షణం కూడా గడవదు. మనిషి ప్రాణం పోయింది అంటే నవగ్రహాల గమనం వాడి జీవితంలో ఆగిపోయింది. వాటిల్లో అత్యంత ముఖ్యమైనటువంటి వాడు శనీశ్వరుడు. శని భగవానుడి గమనం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి గమనం. ఆయన అందుకనే ఇప్పుడు మనకి 12 రాసులు ఉంటాయి కదా నాన్న, 12 రాసుల్లో కూడాను అతి ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటువంటి గ్రహం కూడా శనీశ్వరుడే. 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో.
అవును అవును గురుగారు. కదలడు. అర్థమైంది. మిగిలిన గ్రహాలన్నీ కూడా గురుగ్రహం కూడా సంవత్సరమే ఉంటుంది. రాహుకేతులు కూడా 18 నెలలే ఉంటారు. అంటే ఈయనకంటే తక్కువ కాలం తప్పితే ఎక్కువ కాలం ఉండేటువంటి ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు లేవు. నవగ్రహాలు ఒక శనీశ్వరుడు మాత్రమే 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటాడు. ఓకే. అంత నిదానంగా మూవ్ అవుతుంటాడు ఆయన. అందుకని ఆయనకి మందవాసరం అంటారు శనివారాన్ని. మందపల్లి అని చెప్పి మనకు గోదావరి జిల్లాలో ఒక ఊరుంది. శనీశ్వరుడికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది అక్కడ. అందుకనే వీడు మందగమనం అంటే నిదానంగా నడిచేటువంటి వాళ్ళని మందగమనం అంటారు. ఓకే. ఆయన పేరు అందుకనే మందుడు అనేటువంటి పేరు శనీశ్వరుడు కూడా. అలాంటి శనీశ్వరుడి అనుగ్రహం శని త్రయోదశి రోజున మీ పుట్టినరోజు రోజున మీకు వచ్చే ఒక గిఫ్ట్ ఇస్తే ఎట్లా ఉంటుంది? హ్యాపీగా ఉంటారా లేదా? అవును, హ్యాపీ. శత్రువైనా మిత్రుడైనా, అవునా? శత్రువై వచ్చి ఇచ్చినా కూడా మీరు ఆటోమేటిక్గా పాజిటివ్ మైండ్కి వెళ్ళిపోతారు వాళ్ళ మీద, అవునా? అలాంటిది ఆయనకి ఇష్టమైనటువంటి రోజున, ఇష్టమైనటువంటి తిథి రోజున ఆయన్ని పూజిస్తే మరిన్ని అవకాశాలు మనకి చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది శని త్రయోదశి అధిక మాసంలో వస్తుంది కాబట్టి అందరూ సద్వినియోగపరచుకోండి. పుష్కరం రోజున లాస్ట్ రోజు కూడా అది. ఓకే ఓకే. మహాశివరాత్రి కలిసి వచ్చింది. ఒకప్పుడు నవగ్రహాలు అంటే కేవలం శివాలయాల్లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు అన్ని చోట్ల వాళ్ళు కమర్షియల్ గాడ్స్ అయిపోయారు. ప్రతి దేవాలయంలోనూ ఉంటాయి. అవి లేకపోతే జనాలు రారు. ఇక్కడ శని త్రయోదశి రోజున ఈ నవగ్రహాలు ఉండే ఏ దేవాలయం చూసినా కిక్కిరిసిపోతుంటారు. కిక్కిరిసిపోతుంటారు. అసలు శనీశ్వరుడు కనపడ్డు. మనం వేసే నల్ల రిబ్బన్లకి, నువ్వుల నూనెకి, తర్వాత కొబ్బరికాయలకి, వేసే పసుపుంకాలకి ఆయన కనపడ్డు. ఏదో సినిమాలో చూపించినట్టు తోకా తొండమా అన్నట్టుగా స్వర్ణకవన సినిమాలో హారతులు ఇస్తూ ఉంటారు నాన్న. ఇచ్చి మొత్తం మసిమారిపోతుంది పటాలకి. భార్య ఏమో తోక అంటుంది, అంటే ఆంజనేయ స్వామి ఉంటుంది. భర్త ఏమో లేదు తొండం అంటాడు. కన్ఫ్యూజన్. అంత మునిగిపోయేంత స్థితిలో చేస్తుంటారు మన వాళ్ళు. అంత కిక్కిరిసిపోతారు. ఇక్కడ ఏంటి మెయిన్? భయం, భక్తి కాదు. శనీశ్వరుడు అంటే భయం. ఆయన పూజ చేయకపోతే ఏమైనా వస్తుందేమని భయం. కాబట్టి భయంతో కాదు, భక్తితో చేస్తే శని భగవాను నిజంగా ఆయన అనుగ్రహించినంత గొప్పగా ఇంకెవ్వరికి అనుగ్రహించారు నాన్న. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 19 సంవత్సరాలు శని మహర్దశ వస్తుంది. శని మహర్దశలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఏ గ్రహము చెడ్డ గ్రహం కాదు, వాటి స్వభావం అయ్యి ఉండొచ్చేమో కానీ ఉండేటువంటి స్థానాన్ని బట్టి తప్పనిసరిగా ఆ గ్రహాల వీక్షణ మన మీద ఉంటుంది. వాటి వల్ల వచ్చేటువంటి శుభయోగం కలుగుతుంది. అలాంటి శని త్రయోదశి రోజున, మహాశివరాత్రి రోజున శివాలయంలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళండి. తప్పనిసరిగా శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి, నల్లటి వస్త్రం సమర్పించండి. అట్లాగే ఇంకోటి కూడా చెప్తున్నాను, శని భగవానుడికి పూజ చేసిన తర్వాత ప్రసాదం తినకుండా వస్తే మీకు ఏ రకమైనటువంటి ఫలితం దొరకదు. ప్రసాదం అంటే ఏంటి? పూజ సంపూర్ణ ఫలితం దాంట్లో ఉంది. తిరుపతి లడ్డు ఇస్తే కళ్ళకద్దుకొని తింటాం, అవునా? ఏది ఇచ్చినా కళ్ళకద్దుకొని తింటాం. శని భగవానుడిది మాత్రం కొబ్బరికాయ కొట్టేసి అక్కడ వదిలిపెట్టేసి వస్తారు. తప్పు. ఆ కొబ్బరి చిప్పులో కొద్దిగా అయినా సరే ప్రసాదం తీసుకొని రండి, తప్పనిసరి. శనిదేవుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. భయపడిపోయి అమ్మో ఫస్ట్ థింగ్ డిస్రెస్పెక్ట్ చేయడం చేయాలి. ఫస్ట్ అది మానేస్తే అంత బాగుంటుంది. భక్తితో చూడండి, భయంతో కాదు, భక్తితో శని భగవాను చూడండి. ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా. చాలా మంచి మాట చెప్పారు గురుగారు. ఇంకొక చిన్న సందేహం. చెప్పండి. చాలా మందికి ఇప్పుడు శని దోషాలని, ఏలినాటి శని మీరు చెప్పిన విధంగా కూడా ఉంటాయి కదా. 12 రాశుల వారికి కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా. మరి ఈ రోజు వాళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకుంటే ఆ దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయా 12 రాశుల వారికి కూడా? ముఖ్యంగా నాన్న 12 రాశుల్లో కొన్ని రాశులకు విపరీతమైనటువంటి స్థాయిలో శని భగవాన్. ఓకే. వాటిల్లో మొట్టమొదటిగా మేషరాశి. మనకి 12 రాశుల్లో మొదటి రాశి కూడా మేషరాశి. ప్రస్తుతానికి ఏలినాటి శని బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళు మొట్టమొదటిగా ఉన్నారు. ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని బాధ విపరీతంగా ఉంది. ఇంకా మొట్టమొదటి 2.5 సంవత్సరాల్లోనే ఉన్నారు వాళ్ళు. ఇంకా 5 సంవత్సరాల పైన ఉంది. దాదాపు 6 సంవత్సరాల దగ్గర ఉంది వాళ్ళకి ఇంకా ఏలినాటి శని బాధ. అంతేకాకుండా వృషభ రాశి వాళ్ళకి ఏకాదశి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏ రకమైనటువంటి బాధలు ఉండవు. అందులోనూ మొన్న 2వ తారీఖు నుంచి గురుడు కూడా తృతీయ స్థానానికి వచ్చాడు కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి బాధలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి చూసుకుంటే దశమ రాజ్యస్థానంలో శని భగవాను ఉన్నటువంటి కారణం చేత పోయిన ఉద్యోగాలు కూడా వస్తాయి. బెనిఫిట్, దానివల్ల నష్టమే లేదు. అందులోనూ ద్వితీయ స్థానం 2వ స్థానంలో గురుడు ఉన్నాడు. 2వ స్థానంలో గురుడు ఉండడం చేత, దశమ స్థానంలో శని ఉండడం చేత తప్పనిసరిగా వీళ్ళకి సంపాదన పెరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో సంపూర్ణంగా ఉన్నత ఉద్యోగాలు రాబోతున్నాయి. పోయిన ఉద్యోగాలు కూడా
ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం ఉంది, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అవగాహన ఏదైతే లోపించిందో అది కూడా సరైనటువంటి అవగాహన రావడం, భార్యాభర్తల దాంపత్య జీవితం కూడా సుఖమయంగా ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే వీళ్ళకి జన్మరాశిలోనే గురుడు, భాగ్యస్థానంలో శని, 9వ స్థానంలో శని. భాగ్యం అంటే ఏంటి మనకి? ఐశ్వర్యమేగా. సంపూర్ణమైనటువంటి విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. శని భగవానుడి వల్ల వీళ్ళకి పరిపూర్ణమైన అనుగ్రహం కలగబోతోంది. అలాగే మరలా బాధపడేటువంటి రాశుల్లో సింహరాశి ఒకటి. ఎందువల్లంటే ఇక్కడ ఏకంగా ఒకటేసారి 2 గ్రహాల వీక్షణ వీళ్ళకి తగ్గిపోతుంది. ఒకటేమో సింహరాశి నుంచి మీనరాశిలో ఉన్నటువంటి శని అష్టమ స్థాన శని అవుతుంది. గురుడు కూడా 12వ రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల గురుడు ఇచ్చేటువంటి శుభాలు తగ్గిపోతున్నాయి, శని ఇచ్చేటువంటి కష్టాలు పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా శని భగవానుడు అష్టమంలో ఉంటే ఒక రీతిలోనే కష్టాలు ఉంటాయని చెప్పడానికి లేదు. వాహన ప్రమాదాలు ముఖ్యంగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీసేటువంటి పరిస్థితి. ఏది అయినా సరే పోతే కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యం పోతే ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేము. కాబట్టి ఆరోగ్య రీత్యా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యారాశి. కన్యారాశి వారికి 7వ స్థానంలో శని, 7వ శని, ఏకాదశంలో గురుడు. ఏకాదశంలో గురుడు 3య స్థానాన్ని చూస్తున్నాడు, ఏకాదశంలో గురుడు ఉన్నాడు. సో శుభయోగం కలుగుతుంది వీళ్ళకి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. కానీ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యలు ఇంకాస్త పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని భగవానుడి దీని చేత. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాగే తులారాశి. తులారాశి వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా 6వ స్థానంలో లాభస్థానంలో శని. తులారాశికి శని మిత్రుడు. తులారాశికి అధిపతి శుక్రుడు శని ఇద్దరు మిత్రులు. కాబట్టి 6వ స్థానం లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఇంకాస్త లాభాలు యోగించేటువంటి అవకాశం కనబడుతుంది. అంతకుముందు ఎప్పటి నుంచో అనుకున్న పనులు అవ్వట్లేదు, మాకు అన్నీ ఆగిపోతున్నాయి, అన్నీ చుక్కెదురవుతున్నాయి, ఏ పనులు అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడు చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అందులో గురుడు కూడా దశమ రాజ్యస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి దానివల్ల కూడా మంచి యోగమైనటువంటి దశ ఉంటుంది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో 5వ స్థానంలో శని ఉండబోతున్నాడు, శని ఉంటున్నాడు. అలాగే భాగ్యస్థానంలో గురుడు మారుతున్నాడు. గురుడు శుభయోగాన్ని ఇస్తున్నాడు. 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మాత్రం కొంత మేరకు నష్టాన్ని. ఇక్కడ లాభ నష్టాలు ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి, కొంత బాగుంటుంది. ఇక్కడ అవసరమైన చోటుకి డబ్బులు మాత్రం వస్తాయి, ఖర్చు అవుతుంటాయి. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు ఒక ఫంక్షన్ అనుకున్నారు నాన్న, వీళ్ళ దగ్గర 10 రూపాయలు కూడా లేవు. 1,00,000 రూపాయలు వస్తాయి, 1,00,000 కాదు 2 లక్షలు వస్తాయి. కానీ 1,00,000 రూపాయల ఫంక్షన్కి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి. అంత ఈక్వల్ కదా. అవసరానికి డబ్బు వచ్చినందుకు ఆనందపడాలి, అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయినందుకు బాధపడాలి. 2 ఈక్వల్గా ఉన్నాయిగా. ఈ రకమైనటువంటి యోగాన్ని వృశ్చిక రాశి వాళ్ళకి ఇస్తాడు. ధనస్సు రాశి. వీళ్ళు ముఖ్యంగా జీర్ణక్రియకి సంబంధించినటువంటి వీటి మీద శ్రద్ధ పెట్టాలి. ధనస్సు రాశి వాళ్ళకి 4వ స్థానం అర్ధాష్టమ శని అంటాం. అలాగే బోన్స్కి సంబంధించినటువంటి అనారోగ్యాలు, మన ఈ కాళ్ళ బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ వాటి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు, ఈ బోన్స్ విరగటం, కింద పట్టడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. వీటి పట్ల తగిన జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. వీళ్ళకి ధనుస్సు రాసే వాళ్ళకు కూడాను మరలా గురుబలం కూడా తగ్గిపోతుంది. అష్టమంలో గురువులు వస్తున్నాడు, గురుబలం తగ్గుతుంది, ఇక్కడ శని బలం పెరుగుతుంది. కాబట్టి 2 నష్టాలే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మకర రాశి వారికి. మకర రాశి వారికి 3వ స్థానంలో శని ఉండడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణాలు ఇస్తుంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతుంటాయి. 7వ స్థానంలో ఉన్నటువంటి గురుడు కూడా శుభయోగకారకుడు అవుతాడు. వివాహం కావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం లేదనుకునేటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది, ఐశ్వర్యం లేదు అప్పులు పాలవుతున్నాం అనుకునేటువంటి వాళ్ళకి అప్పులు తీరిపోయి సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక కుంభరాశి. కుంభరాశికి కూడా శత్రుబాధలు పెరుగుతాయి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక లాభాలు తగ్గిపోవడం, ముఖ్యంగా ఆర్థికంగా కొంత నష్టం, వ్యాపారాలు నష్టపోతుంటారు. అనుకోకుండా శత్రు బాధలు పెరుగుతాయి. శత్రువులు ఎక్కువగా మాట్లాడేటువంటి మాట పొదుపు ఉండాలి. పొదుపు లేకపోతే అదుపు లేనన్ని అప్పులు అవుతుంటాయి. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరిగా మీనరాశి. ప్రస్తుతానికి ఆ మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళకి
పంచమ స్థానంలోకి వస్తున్నటువంటి గురుడు శుభకారకుడే కానీ ఉమ్. ముఖ్యంగా జన్మంలో ఉన్నటువంటి శని అంత తొందరగా శుభయోగాన్ని ఇవ్వనివ్వడు, ఓకే. ఎక్కువ కష్టాలు ఇస్తూ ఉంటాడు. ఏనాడు శనిలో ఉన్నారు అనేటువంటి ఇది ఉన్నా కాడ మీకు ఉండేటువంటి ఒకటే చెప్తానన్న, శని భగవానుడు మీ రాశిలోకి వచ్చాడు అంటే ఇంకో రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో మీకు శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడు. ఉమ్. కష్టాలకు ఓర్చుకుంటే కదా నాన్న, అవును, ఫలితం దక్కుతుంది. అంతే కదా. అవును. ఇప్పుడు ఒక బంగారాన్ని తీసుకొచ్చి దాన్ని కాల్చి ఏదైనా వస్తువు తయారు చేయాలి. ఉమ్. తయారు చేసిన తర్వాత అది మెరుస్తూ ఉంటుంది పెట్టుకున్నప్పుడు, అవునా? అవును. ఆ బంగారాన్ని కాలుస్తున్నప్పుడు నన్ను కాలుస్తున్నారని బాధపడితే, మెరవలేదు ఎప్పటికీ. అవును. అట్లాగే మనం కష్టాలకు ఓర్చుకుంటే తప్పనిసరిగా వచ్చేటువంటి సుఖాలకి విలువ పెరుగుతుంది, ఉమ్. వాటికి ఉండేటువంటి వాల్యూ ఉంటుంది, అవును. అంతే కదా. అవును. కష్టం లేకుండా వచ్చినటువంటి డబ్బును చూడండి, ఏమాత్రం కూడా లెక్క పెట్టం మనం, నిలవదు కూడా. నిలవదు కూడా, ఉమ్. అవునా? కాబట్టి అనారోగ్య బారిన పడి అనవసరం ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఉమ్. అన్యాయార్జితం విత్తం వ్యాధి రూపేణ పీడితం శాస్త్రం కూడా ఉంది. ఉమ్. అన్యాయంగా వచ్చినటువంటి డబ్బు వ్యాధి రూపంలో పోతుంటుంది. అలాగే ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా శరీరం బాగుండాలి, ఆరోగ్యవంతంగా ఉండేలా చూసుకోండి. నిద్ర ఆహారపు అలవాట్లను మార్చుకోండి. ఉమ్. శని భగవానుడిని ఈశ్వరుణ్ణి ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉండండి. ఆ. వీటిల్లో ముఖ్యంగా మనకి ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉన్న రాసులంటే మీన, మేష, సింహ, ధనస్సు, కుంభం. ఓకే. ఈ రాసుల వాళ్ళు, ఈ 5 రాసుల వాళ్ళు ఈ శని వల్ల బాధపడుతున్నటువంటి రాసులు. కాబట్టి ముఖ్యంగా అట్లానే కాదు, ప్రతి ఒక్కరి జాతకంలో ఎక్కడో చోట శని టచ్ అవుతూనే ఉంటాడు నాన్న. శని మహర్దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, విదశ కావచ్చు, సూక్ష్మదశ కావచ్చు, ప్రాణదశ కావచ్చు, ఎక్కడో చోట టచ్ అవుతూనే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శని త్రయోదశిని వినియోగించుకోండి. ఓకే గురు. శని ఆలయానికి వెళ్ళండి, నవగ్రహ ఆలయానికి. ఇంకోటి కూడా చెప్తున్నాను, ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కొని ఇంటికి రావద్దు. ఓకే. దయచేసి నవగ్రహాలు ప్రదక్షిణం చేసి కాళ్ళు కడుక్కోవద్దు. కాళ్ళు కడుక్కున్నారా, చేసిన పుణ్యం అంతా పోయినా. కడిగేసుకొని రావడమే. ఉమ్. అక్కడ మాకు నువ్వులు అంటుకుంటాయి, మా ఇంటి దాకా వస్తే మాకు శని మా ఇంటి దాకా వస్తాడు, పిచ్చి మాటలు ఇవన్నీ కూడాను. కాళ్ళు కడుక్కొని దేవాలయంలోకి వెళ్ళండి, మొట్టమొదటిగా నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు చేయండి. 27. 27 చేయాలి నాన్న, ఓకే గురు. 27 ప్రదక్షిణాలు చేయాలి. దేనికంటే 9 గ్రహాలు. ఆ. ఏ దేవాలయానికి వెళ్ళి ఎన్ని చేస్తాం మనం ప్రదక్షిణాలు? 3 చేస్తాం, అవునా? 9 3 27. 27లో ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయో చెప్తా. నక్షత్రాలు ఎన్ని మనకి? 27. ఏ మనిషి పుట్టినా చచ్చిపోయినా 27 నక్షత్రాలను పుట్టాలి, 27 నక్షత్రాలను చావాలి. పెళ్లి జరిగినా ఏం జరిగినా 27 నక్షత్రాలను జరగాలి. నక్షత్రాలకు అధిపతులు ఎవరు? నవగ్రహాలు. ఇప్పుడు మనకి 9 3 27 నక్షత్రాలు కదా, 9 గ్రహాలు కదా, ప్రతి 3 నక్షత్రాలకు ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది. కాబట్టి 9 3 27 నక్షత్ర సంఖ్య అంటే నవగ్రహాలకు ఇష్టం. దాంతో పాటుగా ఇప్పుడు మనం వ్రతం చేసేటప్పుడు కూడా నవగ్రహాన్ని ఆవాహనం చేస్తాం. దీంట్లో చూడండి, ప్రతి గ్రహానికి అటు ఇటు తౌడు పొగలేసి మరలా అధిదేవత ప్రత్యధి దేవతలు అని చెప్పి ఇద్దరిని ఆవాహనం చేస్తాం. అంటే ఒక గ్రహానికి 3 అధిదేవత ప్రత్యధిదేవత మూలగ్రహం 3. 9 × 3 27. ఓకే. ఓకే. ఆ విధంగా చూసుకున్న 27 సంఖ్య అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సంఖ్య. కాబట్టి 27 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత చక్కగా శని భగవానుడికి మీరు నిజంగా శని త్రయోదశి రోజున ఏమైనా చేయాలి అనుకుంటే పత్తి గింజలు తీయనటువంటి దూది ఉంటుంది, మనకి పత్తి ఉంటుంది, పత్తి తీసుకోండి. ఇంట్లో ముందు రోజు గోడకి ఒక ఇనప మేకు కొట్టండి. ఇనప మేకు కొట్టి మరుసటి రోజు శని త్రయోదశి రోజున మేకు తీసుకొని వెళ్ళండి, గోడ నుంచి పీకి తీసుకొని వెళ్ళండి చక్కగా. దాంతోపాటు క్రిస్టల్ సాల్ట్, దొడ్డుప్పు, నల్ల నువ్వులు కొద్దిగా, నువ్వుల నూనె కొద్దిగా, నల్లటి వస్త్రం కొద్దిగా తీసుకుని వెళ్ళి శని భగవానుడికి ఊరికి పోగానే నూనె పోసేసి వస్త్రం వేసేసి నువ్వులు అట్లా చల్లేసి రావటం కాదు. చక్కగా ఒక చెంబుతో నీళ్లు పోయాలి, తర్వాత నువ్వుల నూనె పోయాలి, తర్వాత మరలా నీళ్ళతో చెంబుతో నీళ్లు పోయాలి, శుభ్రంగా కడగాలి, బొట్టు పెట్టాలి, అప్పుడు వస్త్రం వేయాలి. మనం స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ నీళ్ళు పోసుకుంటాం, సబ్బు రుద్దుకుంటాం, తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకుంటాం, ఆ తర్వాత కదా వస్త్రం వేసుకునేది. డైరెక్ట్ సబ్బు రుద్దుకోం, అంతే బయటికి రాం, అవునా? కాబట్టి స్వామివారు కూడా శుద్ధోదక స్నానం చేయించిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టి వస్త్రం కప్పి నువ్వులు వేసి చక్కగా ఓం శం శనీశ్వరాయ నమః లేదా ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ శనీశ్వరాయ నమః అనేటువంటి నామంతో స్వామివారికి నువ్వులు వేసి చక్కగా బెల్లం ముక్క, తీసుకెళ్ళినటువంటి పత్తి, ఇనప శీల, ఉప్పు నైవేద్యం పెట్టి, కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి చక్కగా స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరి చిప్ప, బెల్లం ముక్క ప్రసాదాన్ని స్వీకరించి అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణం చేస్తే మన కాళ్ళకంటుకున్నటువంటి నువ్వులు కూడా విడిపోతే చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత శనీశ్వరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అందరూ కూడాను కర్మ విముక్తులై సుఖంగా సంతోషంగా ఉంటారు.
ఖచ్చితంగా గురుగారు, నేనైతే 100% ఈసారి వెళ్ళేసి మీరు చెప్పింది డెఫినెట్లీ ఫాలో అవుతాను. తప్పనిసరిగా. మీరు చెప్పినవి నాకు వింటుంటే ఇంత బాగా అనిపించింది, మనం వింటున్న యూటీవీ ప్రేక్షకులకు కూడా డెఫినెట్గా వెళ్ళాలి అనిపిస్తుంది. మీరు చెప్పినవన్నీ పాటించి చక్కగా అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.